గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని అంటే ఈ ట్రైనింగ్ మధ్యలో ఎప్పుడైతే డ్రాప్ అవుతున్నాడేమో, నా ట్రైనింగ్ తట్టుకోలేక వెళ్ళిపోతాడేమో అని అనిపించింది ఎప్పుడన్నా? వెళ్ళిపోయేటట్టుగా నేను ట్రై చేశాను. ఓకే, నేను ట్రై చేశాను. ఐ పుష్డ్ హిమ్ బికాజ్ మళ్ళీ అవకాశం రాదండి. ఒక వ్యక్తికి ఒక ట్రైనింగ్ ఒక లెవెల్ పెరుగుతుంటే సో వీ నీడ్ టు పుష్ హిమ్ మోర్. సో ఇప్పుడు వెళ్ళిపోతాడు అని అనుకునేవాడిని. సడన్గా మళ్ళా సార్ విల్ ట్రై ఇట్ అనేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లైండ్ ఫోల్డ్ ఉండేది అతనిలో నేను గమనించింది ఏంటంటే అతనిలో చాలా ఎమోషనల్ మెమొరీ ఉండేది. ఓకే, ఫాదర్ని చూశాడు, అనేక ఆటుపోట్లను చూశాడు. సో తను ఒక అద్భుతమైనటువంటి మళ్ళా ఇంకోటి ఒక మంచి ఉన్నత స్థితి లోపల తనని తాను ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక పట్టుదల అతనిలో కనబడింది నాకు. సో అందులో భాగంగా బ్లైండ్ ఫోల్డ్లో ఉంటుంది ఒక చిన్న వెనుక ఫోర్ట్ ఉండేది. ఆ ఫోర్ట్కి నువ్వు మరి వితౌట్ చెప్పల్ కెన్ యూ అచీవ్ దిస్ వన్, పైదాకా మొదటి గేట్ నుంచి పైదాకా నువ్వు ఎక్కగలుగుతావు. వీ వోంట్ సపోర్ట్ ఎనీ వన్. దెన్ ఇన్ బిగినింగ్ కొంచెం ట్రైనింగ్ ఉంటుంది దానికి అండ్ ఈ సక్సీడ్. దెన్ ఈ గాట్ ఎ కాన్ఫిడెంట్. తను ఎవరి సపోర్ట్ లేకుండా 2 hours 2.5 hours టైంలో తను బ్లైండ్ ఫోల్డ్ కళ్ళ గంతలు కట్టుకొని ఎక్కాడు. ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, పైనుంచి పడితే కింద పడవచ్చు, దెబ్బలు తగులుతాయి. అండ్ కుచ్చుకొని రక్తం వచ్చింది, చిన్న చిన్నవి ఇరిటేట్ అయ్యాడు, ఆయన ఎక్కాడు. సో దెన్ ఆఫ్టర్ దట్ వెన్ హీ అచీవ్డ్, సార్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. సో ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ పోతుంటే స్టూడెంట్ చక్కగా వింటుంటే గురువులకి ఏముంటుంది, ఆనందం ఉంటుంది కదా. సో దట్ వే ఎక్స్ప్లోర్డ్. ఓకే, మొన్న సెంథిల్ కుమార్ గారు కూడా మాట్లాడుతూ జూనియర్ సినిమాకి కెమెరామెన్గా పనిచేసిన సెంథిల్ సినిమాటోగ్రఫీ ఇచ్చిన మాట్లాడుతూ నా కెరీర్లో చాలామంది హీరోలను చూశాను కానీ ఇంత హార్డ్ వర్క్ ఇంత డెడికేషన్ ఉన్న హీరోని చూడలేదని ఒక బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. నేను అడిగాను కూడా, అదేంటి సార్ మీరు రామ్ చరణ్ గారితో చేశారు, ఎన్టీఆర్ గారితో చేశారు, ప్రభాస్ గారితో చేశారు, నెక్స్ట్ మన నితిన్తో కానీ చాలామంది హీరోలతో వర్క్ చేశారు కదా, అంత బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారని ఎందుకు ఇచ్చారు మీరు అంటే, అంత ఇంప్రెస్ చేశారు మిమ్మల్ని అంటే ఆయన మంచిది చెప్పాడు. డెఫినెట్గా చాలా కష్టపడ్డాడు, మామూలుగా అతనికి అవసరం లేదు అతను ఉన్న పొజిషన్కి, కానీ చాలా కష్టపడ్డని చెప్పాడు. మీకు ఈ మాటకి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. దెర్ ఈజ్ ఏ భూమిలో పాతి పెడుతుంటాం అంటే ఫియర్ పోగొట్టడానికి. దట్స్ వన్ యోగా టెక్నిక్. బట్ తల భాగం కూడా భూమి లోపల వెళ్ళిపోతుంది. సో బ్రీతింగ్కి సో అతను మాట్లాడడానికి అవకాశం ఉండదు, శ్వాస తీసుకోవడానికి అవకాశం ఉండదు. హీ వాంట్ టు డూ ఇట్ అండ్ ఇట్ డన్ ఇట్. అండ్ హెడ్ మొత్తం భూమిలో పాతి పెట్టేసేసి కంప్లీట్గా ఉంటుంది. ఓకే, సో అతని లోపల ఇంటర్నల్ పొటెన్షియల్ చేయడానికి అది ఒక గురు సమక్షంలో చేస్తారు. ఓకే, సో దెన్ ఐ సెడ్ యూ వాంట్ ఎక్స్ప్లోర్ మోర్ దెన్ ఐ కెన్ షో. ఓకే, ఇది అయిపోయిన తర్వాత దెర్ ఈజ్ అనదర్ గేమ్. సో నువ్వు ఎంతవరకు సహించగలుగుతావు, సహన శక్తి నీలో ఎంత ఉంది అని. బాడీ లోపల అనేకమైన బ్లాకేజెస్ ఉంటాయి, వాటిని ఓపెన్ చేయడానికి ఇంకో టెక్నిక్ ఉంది. వి యూస్డ్ ఇన్ జపాన్. నువ్వు రెడీ అంటే దేనికైనా రెడీ. అంటే మేము ఒక నియర్లీ 500 kgs టమాటోస్ తెప్పించినాం పండుగ. ఆ టమాటోలు పెట్టేసేసుకొని వాళ్ళ పని వాళ్ళు మేము ఒక 10 మంది దాకా వచ్చేసి రౌండ్గా ఉండి యూ విల్ బీ కంప్లీట్లీ నార్మల్ డ్రెస్, జస్ట్ ఓన్లీ అండర్వేర్ అండ్ మామూలుగా విసిరి కొడుతుంటాం, స్మాష్ చేసి కొడతాం. ఓకే, ఇట్ హిట్స్ లైక్ ఎనీథింగ్, దెబ్బ తగులుతుంది. బట్ యూ షుడ్ నాట్ టాక్ మచ్, ఇట్స్ నాట్ ఎ టార్చర్. ఓకే, బట్ వన్స్ హిట్ ఆ పార్ట్ ఓపెన్ అవుతుంది అనేటువంటి అది ఒక స్టేజ్లో ఉన్న కుర్రాడికి ఇచ్చేటువంటి ట్రైనింగ్. ఓకే, మరి నువ్వు ఓకేనా అంటే సార్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దిస్. అతని పని వాళ్ళు ఎవడు రాలే ముందుకు కుట్టడానికి. బట్ మేము ఎప్పుడైనా కొడుతుంటే ఆఫ్టర్ ద ఎక్సర్సైజ్ అన్ని మచ్చలు ఉన్నాయి ఎర్రగా కుర్రాడికి. ఓకే, వాళ్ళ అమ్మా నాన్న లేరు, ఇతను అప్ప చేసారు. ఏరా కళ్ళ గంతలు అంటావు, భూమిలో పాతి పెట్టావంటావు, టమాటాలతో కొట్టంటావు, ఏం జరుగుతుంది అసలు అని వాళ్ళు అడిగిన క్షణాలున్నాయి. బట్ ఈ కుర్రాడు ఏం మాట్లాడకుండా
అమ్మా నేను వేరే లోకంలో ఉన్నాను, నాకు అత్యంత అద్భుతంగా ఉంది, మా గురుగారు చాలా అద్భుతంగా ఉన్నారు, ఈజ్ అ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ నాకు ఇస్తున్నారు అని అలా చెప్తూ వెళ్ళేవాడు. ఓకే. సో వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్ ఉండేది. పని వాళ్ళు వీళ్ళందరినీ అడుగుతుండేవాళ్ళు. ఒక్కొక్క కొడుకు ఏం చేస్తున్నారయ్యా, యాక్టింగ్ అంటే డైలాగులు ఏవో చెప్పి ఉంటారు కదా, ఇవేం ట్రైనింగు, మిలిటరీ ట్రైనింగా మీరు అన్నట్టుగానే, ఇది ఏంటి, కానీ వాళ్ళంతా సంతోషపడేది. మా వాడు పొద్దున్నే లేస్తున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు, అతని తేజస్సు మారింది, చాలా మార్పు వచ్చింది, దిస్ ఈజ్ అ గ్రేట్ థింగ్ వీఆర్ వాచింగ్ అబ్జర్వింగ్ అండ్ సో థ్యాంక్ఫుల్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుండేవాళ్ళు. సో దట్ వాజ్ ఇట్స్ ట్రైనింగ్ పీరియడ్. అంటే వాళ్ళు కూడా ఒక క్రమశిక్షణ లైఫ్కి అలవాటు పడటం చూసి ఆనందపడ్డారు తల్లిదండ్రులుగా. అంటే వాళ్ళు డిసిప్లిన్ లైఫ్, అదో లైఫ్. ఓకే. బట్ సడన్గా యాక్టింగ్ ఈజ్ డిఫరెంట్, ట్రైనింగ్ ఇలా ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. బట్ బికాజ్ ఇవాళ రేపుల్లో చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఏమయ్యాయంటే యాక్టింగ్ అనగానే ఒక ఫార్మేట్ ఉంటుంది, ఏదో డైలాగ్ చెప్పడం, వీటికి బయట ఉంటుంది. బట్ యాక్టింగ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఇన్సైడ్, నాట్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. లోపల నుంచి పుట్టుకొస్తుంది. లోపల నువ్వు సరిగా లేదనుకోండి, నువ్వు బయట ఏం చేయాలి, బయటకే వస్తుంది. సో దట్ ఇంటెన్సివ్ కోర్స్ చేయించే వాళ్ళు, చేయాలనుకునే వాళ్ళు ఎవరు లేరండి, తక్కువ మంది ఉంటారు. సో గెటింగ్ ఏ గుడ్ స్టూడెంట్, మా గురువు ఎప్పుడు చెప్తుండేవాడు, గురువులు ఈజీగా దొరుకుతారట అండి. గురువులు మీరు తలుచుకుంటే, సంకల్పం ఉంటే నీకు ఈజీగా దొరుకుతారట. కానీ ఒక మంచి శిష్యుడు దొరకడం ఒక గురువు జీవితంలో చాలా కష్టం అంట. సో ఎవరైనా హార్డ్ వర్క్ చేసే ఏ స్టూడెంట్ దొరికినా గురువుకు ఆనందమే ఉంటుంది. జనరల్గా అంటే ఇంత రిచ్ ఫ్యామిలీలో పుట్టిన అబ్బాయి ఇంత కష్టపడతాడని ఎవరికి తెలియదు. అంటే ఈరోజు మనం అతని గురించి ఇంతసేపు మాట్లాడుకుంటున్నాం అంటే డెఫినెట్గా మన సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్పింది ఏంటంటే హీరో బాగా చేశాడు, మంచి ఫైట్స్ చేశాడు, మంచి డ్యాన్స్ చేశాడు, బాగా యాక్టింగ్ చేశాడు అని ఒక అందరి దగ్గర నుంచి ఫస్ట్ అదే వచ్చింది, అప్రిషియేషన్ అనేది వచ్చింది. సో అతని హార్డ్ వర్క్కి రిజల్ట్ ఇదని అనిపిస్తుంది. మీ దగ్గర ఎంతైతే హార్డ్ వర్క్ చేశాడో, మీరు చెప్పింది ప్రతిదీ ఎలా చేశాడో, దానివల్ల ఈరోజు రిజల్ట్ వచ్చింది అతనికి. నేను గమనించింది ఇంకొకటి, ఐ వాంట్ టు యాడ్ దిస్ వన్. యాక్టింగ్ నుంచి యాక్రోబాటిక్స్ కావాల్సినటువంటి పుషప్కి ఒక బాడీని తయారు చేసి ఇచ్చాం. ఆ బాడీ నుంచి ఫైటింగ్ ఇంకొకతను, అతని షేప్ అప్కి ఇంకొకతను. సో దెర్ ఆర్ సెవరల్ పర్సన్స్ మేడ్ ఇట్ హిమ్. అన్నిటికీ తట్టుకున్నాడు ఆయన. ఇవి కావాలని అతని మనసులో గట్టిగా పట్టుకున్నాడు. ఓకే. సో ద బేస్ ఈజ్ యాక్టింగ్. ఓకే. సో చాలామంది ఏం చేస్తారంటే యాక్టింగ్ని వదిలేసి మిగతా అన్ని చూస్తారు, ఫైట్, డాన్స్ ఇవన్నీ చూస్తారు. ఇఫ్ యు ఆర్ ఏ గుడ్ డాన్సర్ ఆల్సో, నీకు యాక్టింగ్ లేదనుకోండి డాన్స్ అందంగా ఉండదు. అవును. సో యూ నీడ్ టు స్మైల్, యూ నీడ్ టు ఎంజాయ్ ఇన్ ద డాన్స్ ఆల్సో, దెర్ ఇస్ యాక్ట్. సో అభినయం ఉండాలి కంపల్సరీ. సో మా బేస్ ఇస్ యాక్టింగ్. అది మర్చిపోయి అందరూ మిగతా ఫైట్స్ వచ్చు, నాకు యాక్రోబాటిక్స్ వచ్చు, గాల్లో తిరుగుతా అంటే కుదరదు. సో తను అది నమ్మాడు. సో ఇక్కడి నుంచి ముందుకెళ్ళినాడు. సో దట్ ఈజ్ అండ్ ఎస్పెషల్ అతను ఓన్లీ డైలాగ్స్ మీద వర్క్ చేయలేదు. ఓకే. అతని ఎమోషన్స్ మీద, మైండ్ని బాగా అర్థం చేసుకున్నాడు ఆయన. ఓకే. సో నేను అన్నాడు, ఏదైనా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నీకు ఎక్కడైనా ఇంకొంచెం ట్రైనింగ్ వేరే గురువు దొరికిండు, ప్లీజ్ గో హెడ్. దెన్ ఈ సెడ్, సార్ నాకు కావాల్సింది నాకు అనిపించింది దొరికింది. సో థ్యాంక్ యూ సార్.